సభాధ్యక్షులు గౌరవనీయులు పిహెచ్ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పెద్దలు నాగబాబు గారికి, అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు మోత మోగిస్తూ ఉన్నారు. బాధుడే బాధుడు. మన పార్టీ ఎప్పుడు ఏ సందర్భంలో ఆ పేరు పెట్టిందో ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే నామస్మరణ జరుగుతూ ఉంది. ఎక్కడ పోయినా బాధుడే బాధుడు. ఆ మాట చెప్తే ప్రజలంతా కూడా ఎంత జనసేన పార్టీనే మనకు ప్రత్యామ్నాయం, జనసేన పార్టీ అయితేనే, పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని కాపాడగలరు. ఈ యొక్క ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ యొక్క కరెంట్ ఛార్జీలు తగ్గించే విధంగా పోరాటం చేయగలరని చెప్పేసి ఎక్కడ పోయినా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఈరోజు మొన్న మన పార్టీ నాయకులు జిల్లాల వ్యాప్త అన్ని జిల్లాల్లో చేసినటువంటి పోరాట పటిమ చూసి వైఎస్ఆర్ పార్టీ వారికి అప్పుడే వణుకు పుట్టింది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒక ధర్నా చేయాలా, ఒక మీటింగ్ పెట్టాలంటే లక్షలాది రూపాయలు వెచ్చించాలా. కానీ మన అధ్యక్షుల వారు జిల్లాల్లో మీ కలెక్టర్లను కలవండి, రిప్రజెంటేషన్ నేనని చెప్తే వేలాది మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. తరలి వచ్చి ఎక్కడా కూడా ఎన్నో పోలీసులు ఇబ్బందులు, ఎన్నో ప్రాబ్లమ్స్ సృష్టించినా కూడా ఎక్కడ ఎవరు భయపడలే, ధైర్యంగా ముందుకొచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు చూసాను, ఈ విద్యుత్ సమస్య ముఖ్యంగా దీని ప్రభావం జరిగేది రైతుల మీద, చేనేత కార్మికుల మీద. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వం కల్లిబొళ్ళు కబిళ్ళు చెప్పింది. అధికారంలోకి రాకముందు రైతులకు అవి చేస్తామని చెప్పారు. చేసింది ఏమి లేదు. అప్పుడు 100 మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ ఉంటే గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం 10 మందికో 20 మందికో లబ్ధి చేకూరలేదు. అంటే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకి కావాల్సిన చేకూరే విధంగా జీవోలు జారీ చేసుకొని, దీంట్లో కూడా మన పిహెచ్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్లు పెద్దలు, రైతుల దగ్గర రిజర్వేషన్లు ఏముంటాయండి, రైతుల దగ్గర కుల మతాలు ఏముంటాయండి? ఎక్కడ పోయినా రైతులు ఇబ్బందులు ఉండేది రాష్ట్రంలో అయితే రైతులే. ఎంతో కష్టపడి పనిచేసి ఈ యొక్క ప్రజలకందరికి కూడా రైతు అనేవాడు అన్నం పెడతా ఉన్నాడు. అటువంటి రైతు దగ్గర కుల మతాలు అనేవి లేకుండా అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వాలు చూసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేదాకా ఒక విధంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విధంగా. సార్, గత ప్రభుత్వాలు రైతుల కోసం 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పథకం ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క యూనిట్ కూడా లేదు సార్. ఒక్క యూనిట్ కూడా ఇవ్వకుండా ఎక్కడ చూసినా దగా చేస్తూ ఉంది. ఎందుకంటే రైతు వినూత్నమైన పద్ధతిలో డ్రిప్ ఇరిగేషన్ సిస్టంతో వ్యవసాయం చేసేవాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు ఆ పథకాన్ని మొత్తం తీసేశారు. 3 సంవత్సరాలు అవుతుంది, ఒక్క రైతుకు కూడా ఒక్క యూనిట్ ఇవ్వలేదు సార్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. అదేవిధంగా స్ప్రింక్లర్ సిస్టమ్, రాయలసీమలో ముఖ్యంగా స్ప్రింక్లర్స్ అవసరం ఉంటాయి సార్. వేరుశెనగ వేయాలంటే ఒక్క యూనిట్ కూడా స్ప్రింక్లర్ సిస్టమ్ 3 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు ఇంతవరకు కూడా. రైతు భరోసా పేరుతో ఆ డబ్బులన్నీ కూడా ఆ విధంగా మళ్ళీ ఇచ్చేసి మేమేదో రైతులు చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని చెప్పేసి రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. సార్, ఎరువులు ఇచ్చేవాళ్ళు సబ్సిడీలో, మందులు ఇచ్చేవాళ్ళు ఈరోజు ఒక్క ఎరువు బస్తా ఇవ్వలేదు సబ్సిడీలో. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సబ్సిడీ, రైతులకు ఇచ్చే సబ్సిడీలు అన్నీ కూడా రద్దు చేసేసింది. రద్దు చేసి రైతులను నిండా ముంచేసింది సార్. గ్రామాల్లోకి వెళ్తే రైతులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారంటే చెప్పుకోవాలి. అందుకే ఈ రైతులు కూడా ఆయన ఆ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాయమాటల్లో పడిపోయారు సార్. మాయమాటల్లో పడి మోసపోయారు. ముఖ్యంగా
ఈ రాయలసీమలో అయితే సార్ 20 ఎకరాలు ఉండే రైతు కూడా ఉపాధి హామీ పనికి పోతా ఉన్నారు. 20 ఎకరాలు ఉన్నా కానీ తినేక జరిగే పరిస్థితి లేదు సార్ అక్కడ. 20 ఎకరాల రైతులు. మా గ్రామంలో అయితే ప్రతి రైతు కూలిపోతాడు. 20 ఎకరాలు, 15 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్నాయి. అట్లా మొత్తం రాయలసీమ వైపు ఏ రైతు దగ్గరికైనా వెళ్ళు అంతా కూడా 10-20 ఎకరాలు ఉండే భూములు ఉండే రైతులు కూడా కూలిపోతున్నారు. ఆ పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వం సృష్టించింది సార్. ఈ 3 సంవత్సరాల నుంచి అది ఇంకా ఎక్కువ అయిపోయింది సార్. వేలాది మంది రైతులు సార్, మనకు లిస్టులో కొన్నే ఉన్నాయి రైతులవి. ఏమి ఈ ఆత్మహత్యలు ఎంతోమంది రైతులు చెప్పుకోలేని పరిస్థితి, దీనావస్థలో ఉన్నారు సార్ రైతులంతా కూడా. వారిని మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రైతుల బాధలను గుర్తించి, రైతు ఆత్మహత్యలను గుర్తించి ఈరోజు ఒక సంచలనమైనటువంటి మనం నిర్ణయం తీసుకున్నారు. సార్ మీరు తీసుకున్న నిర్ణయం కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళందరికీ కూడా ₹1,00,000 ప్రకటించడం. రాష్ట్రంలో ఈరోజు ఎంతోమంది అనుకుంటున్నారు సార్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సార్. అధికారం లేకపోయినా ఆయన సొంత కష్టార్జితంతో ఈరోజు ఇంతమందిని ఆదుకుంటున్నారు. ఇంకా అధికారంలోకి వస్తే జనసేన పార్టీ రైతులను ఎంత ఆదుకుంటుంది, ప్రజలు ఎంతో బాగుపడతారని చెప్పేసి మీకోసం ఎంతో వెయిట్ చేస్తూ ఉన్నారు సార్ ప్రజలు. మీరు తీసుకునే నిర్ణయాలు రాష్ట్రానికి, రైతులకు ఎంతో మేలు చేకూరుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ సార్, ఇంకోటి చేనేత కార్మికులు సార్. చేనేత కార్మికులు సార్ ఇంతకుముందు మామూలుగా చేనేత కార్మికులు మగ్గాలు నేస్తారు సార్. దాన్ని వార్పు అంటారు సార్, ముడి సరుకుని వార్పు సప్పురు అంటారు సార్. గత 6 నెలల ముందు వార్పు 3,500 ఉండేది సార్. ఈరోజు ₹7,000 అయింది సార్. అది సప్పురి అంటారు సార్. సప్పురి గత 6 నెలల ముందు ₹3,000 ఉండేది సార్. ఇప్పుడు 6,000 అయింది సార్. కానీ చీర రేటు పెరగలేదు, మగ్గం నేసే కార్మికుడికి రేటు పెంచలేదు. కానీ ముడి సరుకు మాత్రం రేషన్ మాత్రం డబల్ అయింది సార్ ఈరోజు. అంటే వాళ్ళ పరిస్థితి, చేనేత కార్మికుల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి ఏర్పడింది సార్. అంటే కూడు పెట్టేవాడు, గుడ్డలు ఇచ్చేవాడు, ఇద్దరి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో దయనీయమైన పరిస్థితి ఏర్పడింది సార్. వారి కష్టాలను మీరు గుర్తించారు. గతంలో కూడా మీరు తమరు ఒక రచ్చబండ కార్యక్రమంలో కూడా మీకు అంతా కూడా తెలియజేశారు. తప్పకుండా సార్ ఈ రైతులను ఆదుకునే దిక్కు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని ప్రజలంతా గుర్తిస్తున్నారు సార్. ఈ యొక్క నిర్ణయం తీసుకునేందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్.